వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినాయన. ఇటీవల కాలంలోనే మనం చూసాం, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఎదిగిపోతున్నారన్న రీతిలో ఒక కథనం రాయడం జరిగింది గత ఆదివారం వీకెండ్ బై ఆర్కేలో. అంటే ఆ కథనంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఆయన ముందుకు దూసుకుపోతున్నారు. కాబోయే తెలుగుదేశం పార్టీ అధినేత భవిష్యత్తు నాయకుడు లోకేష్ బాబు గారు మాత్రం ఆయన ముందుకు పోలేకపోతున్నాడు అనేది ఆ కథనం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఇప్పుడు లోకేష్ బాబును డిప్యూటీ సీఎం చేయాలని కొందరు కోరుతున్నారు. ఇక్కడ ఎలా జరుగుతుందంటే, ముందుగా పత్రికలు రాస్తాయి, తర్వాత రాజకీయ నాయకులు మాట్లాడతారు. ఇప్పుడు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టాలి. ఎందుకంటే ఆయన దూసుకుపోతున్నాడు. ఎక్కడ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా అక్కడ వాలిపోయి సమస్యలు తెలుసుకుంటున్నాడు. ఎవరైనా తప్పు చేసి ఉంటే ప్రశ్నిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు తను ఎదగడంతో పాటు తన పార్టీ బలోపేతం కూడా చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. చాలా శాఖశక్యంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. కూటమి ప్రభుత్వంలోనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నారు. ఆయన వెంట ఉంటామంటున్నారు. మరో 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉండాలంటున్నాడు. అలాగే ముఖ్యమంత్రితో సమానంగా ఈయన కూడా మీడియా సమావేశాలు పెడుతున్నారు, అందరితో మాట్లాడుతున్నాడు, ప్రత్యేక సమావేశాలు పెడుతున్నాడు. మంత్రులు ఎవరూ మాట్లాడని విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే మంత్రి ఎవరైనా ఆయనలాగా మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒప్పుకోరు. కాకపోతే ఇక్కడ తప్పని పరిస్థితి, లేకుంటే ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టేవారు. అయితే ఇప్పుడు ఏంటంటే, లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎంగా చేయాలనే ప్రచారం ఎక్కువగా సాగుతుంది. 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారు, గతంలో 2024 ఎన్నికల్లో ఆయన యువగలం పాదయాత్ర చేయడం వలన తెలుగుదేశం పార్టీకి 134 సీట్లు వచ్చాయి. అందులో ఆయన పాత్ర ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చాలా కష్టాలు పడ్డాడు. ఆయనపై కేసులు పెట్టారు. ఆయన్ను ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేసి ముందుకు నడిపించకపోతే భవిష్యత్తు నాయకుడు ఎలా అవుతాడు అనేది కొంతమంది నాయకులు చెప్తున్నారు. డిప్యూటీ సీఎం పదవి లోకేష్ బాబు గారికి ఇస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయి, కుటుంబ పరిపాలన సాగుతుంది అని ఆలోచిస్తున్నారేమో. ఆ ఆలోచనలు పక్కన పెట్టండి. 100 మంది 100 ఆరోపణలు చేస్తుంటారు, కానీ లోకేష్ బాబు గారికి ఆ స్టామినా ఉంది. ఆయనకు అర్హత లేకపోతే మీరు భయపడాలి. ఆయనకు అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన్ను డిప్యూటీ సీఎం చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడైనా చేయండి, అది మీ ఇష్టం. ఆయన్ని ప్రస్తుతానికైతే ఉప ముఖ్యమంత్రి చేయాలి. ఆయన రాష్ట్రంలో తిప్పాలి. ప్రతి ఆఫీసులో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, ఈ ముగ్గురు ఫోటోలు ఉండాలి. అప్పుడే ఆయన నాయకుడిగా ఎదుగుతాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రతిపక్షాల గురించి ఆలోచిస్తే నారా లోకేష్ బాబు గారు ఎదగలేరు. ఆయన్ను రాజకీయ నాయకునిగా చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. ప్రస్తుతం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన్ను ఇప్పుడే ముఖ్యమంత్రిగా చేయకపోయినా పర్వాలేదు. ప్రస్తుతం అయితే అర్జెంటుగా డిప్యూటీ సీఎంను చేయాలి. లేకుంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ బాబు ఎదగలేడు. ఇప్పటి నుంచే రాష్ట్రంలో ఆయన పర్యటించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో ఆయన ముద్ర ఉండాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మీతో పాటు ఆయన ఫోటో ఉండాలి. ఇలా చేసినప్పుడే రాజకీయ నాయకునిగా లోకేష్ బాబు ఎదుగుతాడనేది కొంతమంది నాయకులు చెబుతున్నారు. ఆయన్ను డిప్యూటీ సీఎం చేయాలని కోరుకుంటున్నారు. ఇదంతా ఒక పథకం ప్రకారం ముందుకు సాగిపోతుందన్నమాట. పత్రికలు రాయడం, నాయకులు మాట్లాడడం, తర్వాత వాళ్ళందరూ చెప్పారు కాబట్టి, లోకేష్ బాబు గారు కావాలని వారందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఆయన్ను డిప్యూటీ సీఎం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించే విధంగా ఇదంతా ఒక పథకం అన్నమాట. అయితే ప్రస్తుతానికైతే
పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారు ముందుకు రావాలి, ఆయన రాష్ట్రమంతా తిరగాలి అనే విధంగా టీడీపీ శ్రేణులు ఆలోచిస్తున్నారు. లోకేష్ బాబు గారు అలాగే ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎదిగిపోతారు. తర్వాత ఒకవేళ కూటమి నుంచి జనసేన పార్టీ విడిపోతే ఆయన బలపడే అవకాశం ఉంటుంది. లోకేష్ బాబు గారు ఎదగడం కష్టమవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని కొంతమంది నాయకులు చంద్రబాబు గారిని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని, పొలిట్ బ్యూరో సభ్యులను కోరుతున్నారు. ఇప్పుడు కానీ లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం అయితే 2029 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.